శిష్టులు వీళ్ళంతా ఓతోటికి ఎందుకు వస్తారంటే ఋషి పంచమి, ఋషుల యొక్క పంచమి రోజు కాబట్టి అందరూ ఒక స్థానానికి వచ్చి వాళ్ళు ధర్మ చర్చలు చేస్తూ ఉంటారు. ధర్మాన్ని ఎందుకు చర్చించాలి? మనకు ధర్మ విషయం తెలుసుకోవడానికి. ధర్మ విషయం మనకు ఎలా తెలవాలి? 18 పురాణాలలో సారాంశాన్ని తీసుకుంటే ధర్మం అంటే ఏమిటి అనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ధర్మో రక్షతి రక్షతః. ధర్మాన్ని మనం రక్షిస్తే మనలను ధర్మం రక్షిస్తుంది. దైవాన్ని మనం కొలిస్తే దైవము మనలను నడిపిస్తూ ఉంటది. భజతో భజామ్యః. నువ్వు గనుక దైవాన్ని భజిస్తే తప్పకుండా ఆ భగవంతుడు నిన్ను భజాయిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి యొక్క భగవన్నామాన్ని మనం ఒక 10 నిమిషాలు భగవానుడు ఎందుకు వచ్చాడు? ప్రతి యుగంలో పాపము అనబడేటువంటి ప్రజలున్నప్పుడు భగవంతుడు జన్మిస్తాడని చెప్పి కూడా మనకు చెప్తూ ఉన్నాడు. యుగం జన్మం తప్పదు. కాబట్టి అలాగే ఆ యొక్క భగవంతుడి యొక్క విష్ణుమూర్తి జన్మానికి రావాల్సి వచ్చింది. దేవకీ గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసశ్చేదన కౌరవాదివహనం కౌంతేయ సంరక్షణం ఏతద్భాగవత పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. చూసారా, భాగవతంలో మొత్తం కృష్ణుని యొక్క లీల అమృతం ఉందట. అమృతం తాగిన వాడికి మరణం ఉండదు. అలాగే ఆ యొక్క భగవంతుడి యొక్క చరిత్ర మనం పానాన్ని చేస్తూ ఉంటే ఎంత చక్కగా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి యొక్క పానాన్ని ఆ యొక్క పరీక్షిత్ మహారాజుకు శుకయోగేంద్రుడు బోధిస్తున్నాడు. ఏమని? విష్ణు కథలటంగునరు విష్ణు కథలు చెప్పమనుసు వినుతునరు విష్ణు కథా ప్రశ్నంబు కృష్ణ దీపజలంబు భంగి విమలల్ చేయున్. ఓ రాజా చూడు, అందుచేత వాసుదేవుని యొక్క చరిత్రను ఈ విధంగా చెప్పబడింది. మీరు చెప్పమని అడిగారు కాబట్టి నేను చెబుతూ ఉన్నా కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కారణం మీరు అన్నారు కాబట్టి నేను తరించబోతున్నా, లేకపోతే నాకు నేను కూర్చొని తరిస్తుందనో లేకపోనో. కాబట్టి అటువంటి ఒక విష్ణు కథలు తప్పకుండా జన్మాన్ని తరింపజేస్తాయి. కాబట్టి ఆ విషయాన్ని చెప్తున్నా వినున్నాడు. అసలు ఈ సంపదతో అంటే రాక్షస సంపదతో ఎంతో మంది వేలాది రాజులు భూమిని కొల్లగొట్టి అహంకారంతో పాపాల వల్ల అనేకంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ టైంలో భూమికి భారం అయిపోయింది. మనం పృథ్వీ పైన ఘోర పాపాలు చేస్తే పృథ్వీ మొయ్యలేనంత పాపం వస్తుంది అనమాట. అప్పుడు పృథ్వీ మొయ్యలేకుంటే పృథ్వీ కంపించిపోతుంది. దాన్నే భూకంపం అంటారు. ఎక్కడైతే భూమి కంపిస్తుందో అక్కడ తప్పకుండా అన్ని ప్రాణికోట్లు నశిస్తాయి. అలాగే భూదేవి ఒక గోరూపాన్ని తీసుకుని పోయి బ్రహ్మదేవునితో ఈ విధంగా అంటూ ఉంది. బ్రహ్మ రుద్ర దేవతలతో ఆ క్షీరసాగరంలో ఒక పరమాత్మ సన్నిధానానికి వెళ్ళి పురుష సూక్తంతో స్తుతించింది. ఆ భగవంతుడిని ఎప్పుడైతే పురుష సూక్తంతో స్తుతించిందో అప్పుడు ఆ భగవంతుడు సంతోషించాడు. సంతోషించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుగా కూర్చున్నారు. సమయంలో బ్రహ్మకు ఒక దివ్యమైనటువంటి ఒక వాక్కు వినపడింది. ఆ వాక్కు ఆ బ్రహ్మదేవుడు అందరికీ ఇలా చెప్పాడు. భూదేవి యొక్క కష్టాలను తెలుసుకున్నటువంటి ఒక భగవంతుడు వాసుదేవుడు వసుదేవ పుత్రుడై అవతారంలో వచ్చి భూభారాన్ని తొలగిస్తానని అన్నాడు. కానీ ఎప్పుడైనా భగవంతుడు ఒకేసారి ఒకటే రాడు. మళ్ళీ భగవంతుడు వెంబడి ఇంకొకళ్ళు ఉండాలి. ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడు ఏమంటారు? అనంతుడు అంటారు. అటువంటి ఒక అనంతుడు
ఆ యొక్క అనంత అంశతో కూడా పుడతాడు. అతనులందరూ కూడా తమ తమ అంశాలతో దేవతలంతా యాదవులై పుడతారు. ఆ తర్వాత విష్ణుమాయ కూడా అక్కడే పుడుతుంది. ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడే మాయ కూడా ఉంటుందన్నమాట. దేవతా స్త్రీలు కూడా శ్రీహరి యొక్క సేవార్థం సుందర శరీరులై అక్కడే పుడుతూ ఉంటారు. ఇది భగవంతుడి యొక్క ఆదేశం అని చెప్పచ్చు. భూదేవి దేవతలు సంతృప్తులై ఈ విధంగా అంటున్నారు. యదువంశంలోని క్రూరసేనుడు రాజ్యానికి ప్రభు, అతని యొక్క కుమారుడు వసుదేవుడు, అతని కుమారుడు ఉగ్రసేనుడు. భోజ అంధక రాజ్యాంక ప్రభు, ఆ విధంగా కంసుడు ఉగ్రసేనుడు యొక్క తమ్ముడు దేవకుడు. ఇటువంటి వాళ్ళంతా కూడా వసుదేవుడు ఎప్పుడైతే దేవకిని వివాహం ఆడాడో నిజగృహానికి తీసుకొని వెళ్ళేటప్పుడు కంసుడు స్వయంగా తన యొక్క చెల్లెల్ని రథంపై కూర్చోబెట్టుకున్నాడు. ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కొంత దూరం పోయేసరికి ఒక శరీరవాణి వినపడింది. ఏమని? ఓయి కంస, నువ్వు సంతోషంతో నీ చెల్లెల్ని తీసుకోబోతున్నావు, కానీ ఈమె యొక్క 8వ గర్భంలో వచ్చే పుత్రుడు నిన్ను సంహరిస్తాడు సుమా. చూసారా, ఎవరైనా ఎదుటివాడు సంహరిస్తాడంటే ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి వెంటనే హెచ్చరించింది. ఆ హెచ్చరికలని కంసుడు ఉగ్రగ్రస్తుడై కత్తి చేతులకు తీసుకొని చూసుకొని వెళ్ళాడు. చెల్లెల్ని జుట్టు పట్టుకున్నాడు, ఏడుస్తూ చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు వసుదేవుడు కంసుడికి ఇలా విన్నవించుకున్నాడు. ఏమని? అన్నా, నీవు చెల్లెలికి అకట మాడలు చీరలు కట్టించుటో మనన చేయుటో మధురా మంజుల భాషల నాదరించుటో మిన్నుల మోతలే నిజము మేలని సంపకు మన్నా మని రామన్నా సయింపు మన్నా తగదన్నా వధింపకున్న వేడదన్. అప్పుడు ఆ యొక్క దేవకీదేవి ఈ విధంగా స్మరణ చేస్తుంది. ఏమని స్మరణ చేస్తుంది? భోజవంశ శ్రేష్ఠుడైన శూరుడు ఆ శరీరానికి భయపడ్డమా? కంస మహారాజు ఇంత గొప్పవాడై ఉండడం కూడా అని చెప్తూ వెంటనే భయపడుతున్నావా అని చెప్పుకుంటూ అంటూ, నీ చెల్లిని ఈ విధంగా చంపవలసిన నీ వంశం కళంకం కదా, ఈమెను చంపితే మృత్యువు భయం చేత తొలగిపోతుంది అనుకుంటున్నావు. కానీ ఎప్పుడు ఏ ఒక్క మృత్యువుతో ఇంకో మృత్యువు భయం అనేటువంటిది ఉండదు. ఎందుకు ఉండదు? వీడికి మృత్యువు సంభవించినప్పుడు మాత్రమే మృత్యు ఉంటుంది, కానీ లేకపోతే కలగదని చెప్తున్నాడు. అందుకని చెప్పి కూడా ఆ విధంగా శరీరంతో పాటు కూడా చావు పుట్టే ఉంటుంది. ఎప్పుడైతే దేహంగా పుట్టావో అప్పుడు వెంటనే మరణం కూడా పుట్టుంటుంది అనమాట. తప్పదది. కాబట్టి నేడో రేపో 100 ఏళ్ళు నిండుతాయి, మృత్యు శరీరంలో ప్రవేశిస్తుంది, కానీ విడిచిపెట్టదు. జీవుడు మాత్రం కర్మాధీనుడు కాడు. జీవుడికి ఏం కర్మ లేదు, చావు లేదు, పుట్టక లేదు, దుఃఖం లేదు, తడవటం లేదు, అగ్ని చేయి వేయటం కావటం లేదు, ఏమీ లేదు. కాబట్టి అటువంటి ఒక జీవుడు కర్మాధీనుడు. కర్మ చేయకుండా శరీరకంగా జీవుడు ఎవరున్నా కూడా తప్పదు. అందుకని చెప్పి కూడా కర్మ ఫలితాలని ప్రతి జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. చూసారా, ఇక్కడ మనం భగవన్నామం చేస్తున్నాడు, దీని సత్ఫలితం మనకు తప్పకుండా వస్తుంది. ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని తప్పకుండా మనం అనుభవించి తీరవలసిందే. కాబట్టి కర్మముల్ మేలు నిచ్చుచు కర్మంబులను జీకీడు నిచ్చు కర్తలు తనకు కర్మములు బ్రహ్మకైనను కర్మగుడగునే పరుల గడవాగానేటికి వాని చెల్లెలు గాని కూతురు వంటి దుఃఖమురాలు సంభావనీయ చరిత్ర బిరువు చాలా ఉన్నత వివాహంబు శ్రీ విలసిని దీప కల్పిత చింతనీకిచ్చి మొగదన్ కావవే శరుణామయామృతాత్మక కంస మానవ వల్లభ.
ఈ విధంగా ఎంత ప్రాధేయపడ్డా కఠినాత్ముడైన యొక్క మనస్సు కరగదు. ఎవరన్నా మృదుత్వంగా ఉంటే మాత్రమే దయాపశ్చాత్తాపం ఉంటుంది, కానీ కేవలంగా మనస్సులో కఠినం ఉంటే మాత్రం దయాపశ్చాత్తాపము ఉండదు. కాబట్టి అటువంటి యొక్క కరుగని మనస్సు నందు చూస్తున్నట్టు వాడై వసుదేవుడు తీవ్రంగా ఆలోచించి మళ్ళీ ఈ విధంగా చెప్పసాగాడు. ఏమని? లలనకు బుట్టిన మారుని వలనంతగా తగదందనుతూ గగనావాణి పలికన్ చలిగదనేని మృగాక్షి గల కొడుకుల చంపనిత్తు క్రమముగ నీకు. బావా చూడు, ఈమెకు ఎంతమంది అయితే పుత్రులు పుట్టున్నారో అంతమందిని కూడా నీకే అప్పచెప్తా. ఇందులో ఏం సందేహం లేదు, భయపడవలసిన అవసరం లేదు. చంపదని నీకు అప్పచెప్తా అంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు కరుణించి ఈమెను విడిచిపెడితే చాలు అని చెప్పి పుట్టబోయేటువంటి ఒక పిల్లలను మాత్రం తప్పకుండా నీకే అప్పగిస్తా. ఎందుకో తెలుసా? అష్టమ గర్భంలో వచ్చేవాడు నీకు చంపుతాడని ఒక భయం ఉంది. కాబట్టి ఈ అష్టమ గర్భాన్ని నీకు ఇస్తే నువ్వు చంపి పారవేయి, ఇందులో ఏం సందేహం లేదన్నాడు. ఎప్పుడైతే అలా అన్నాడో కంసుని యొక్క మనస్సు కాస్త కరిగింది. వసుదేవులు ఇంటికి చేర్చాడు. దేవకి మొదటి కొడుకును కన్నది. మొదటి కొడుకుని ఎప్పుడైతే కన్నదో పాపం వసుదేవుడు అబద్ధం అని ఎరిగేవాడు కాడు. అబద్ధం అంటే నోటితో వచ్చేది కాదు. కాబట్టి కంసునికి స్థానపై చెప్పాడే అని చెప్పి అప్పుడు వసుదేవుడు వాడిని తీసుకుపోయి కంసునికి అప్పచెప్పాడు. ఎప్పుడైతే ఆయన అప్పచెప్పాడో వసుదేవుడి యొక్క సత్యాన్ని చూసి కంసుడు సంతోషపడ్డాడు. ఎందుకు సంతోషపడ్డాడో తెలుసా? దేవుడి యొక్క మహిమ కాస్త అక్కడ కొడుస్తూ ఉన్నది, వాడిని కాస్త మాయలోకి తీసుకొని వెళుతూ ఉన్నది. అలాగే సంతోషించి అంటూ ఉన్నాడు కంసుడు, నాకు ఈ యొక్క పిల్లవాడితో ఏం భయం లేదు కదా, నాకు అష్టమ గర్భం కదా నాకు మరణం ఇచ్చేది, కాబట్టి ఏం భయం లేదు. అందుకని చెప్పి నువ్వు ఈ యొక్క పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అక్కడికి ఒక రోజు నారదుడు వచ్చాడు వాళ్ళ ఇంటికి. ఎప్పుడైతే నారద విధంగా వచ్చాడో కంసుడు నారదునితో ఇలా చెప్తూ ఉన్నాడు, ఓ తాత, నాకట దేవకీ వసుదేవుల యొక్క అష్టమ గర్భంతో కష్టం ఉన్నదట, మరణం ఉన్నదట. కాబట్టి అష్టమ గర్భాన్ని నేను నశింపజేస్తా అన్నాడు. ఎప్పుడైతే అలా అన్నాడో నారదుడు చెప్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైనా యాలి పెట్టుకోండి, ఎవడైనా దుష్టుడు ఉంటే సాధారణంగా జ్ఞానాన్ని చెప్పేవాడిని మార్చాలి. మరొకవేళ వినకుండా ఉంటే స్వనాశనాన్ని కోరుకునేటువంటి ఒక కార్యాన్ని చెప్పాలి. అదేలా స్వనాశనం అవుతుంది? అప్పుడు బాగా ఆలోచించి, అవునా, పై నుండి లెక్క పెట్టుకుంటూ వస్తే కింది కష్టము, కింది నుండి లెక్క పెట్టుకుంటూ వస్తే పై కష్టము. ఒకే శిశువుని చంపితే నీకు పాపం నిండదు. కాబట్టి 8 మంది శిశువులను ఇంకా చంపితే నీకు తప్పకుండా పాపం నిండి 8 శిశువు హత్యలు కొట్టి నువ్వు తొందరగా నశిస్తావు. నువ్వు తొందరగా నశిస్తే ఈ లోకానికి బాధ అనేటువంటిది పోతుంది అనే సంకల్పంతో నారదుడు ఈ హితవాక్యాన్ని కంసుడికి బోధించాడు. చూడండి, కంసుడికి ఈ వాక్యం వెంటనే రుచింపించి, అబ్బా ఎంత రుచికరంటే ఒక మాట చెప్పావు తాత అన్నాడు. నిజమేరా అన్నాడు. వెంటనే కంసుడు ఉద్రిక్తుడైనట్టు వాడై అష్టమ గర్భాలను నశింపజేస్తూ వెళ్తున్నాడు. సప్తమ గర్భంలో భగవంతుడు ప్రవేశించాడు. అనంతుడు ఎప్పుడైతే ప్రవేశించాడో సాక్షాత్ విష్ణు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ విధంగా ప్రవేశించి నువ్వు వెళ్ళి ఆ నంద యశోదల గర్భంలో వెళ్ళిపోమన్నాడు. ఇక్కడ ప్రవేశించాలి, అక్కడ వెళ్ళి జన్మించాలి. ఆ తర్వాత అక్కడ ఉండబడ్డ వాళ్ళంతా కూడా అయ్యో దేవకి గర్భం ఏం లేదే అని చెప్పి కంసుడికి నమ్మేలాగా కలిగించాడు. కలిగిస్తూ అష్టమ గర్భంలో సాక్షాత్ భగవంతుడు ఉత్పన్నమైనాడు. ఎప్పుడైతే సాక్షాత్ భగవంతుడు అలా ఉత్పన్నమైనాడో పాపం 9 నెలల 9 గడియలు అయిపోయింది. ఆ చెరసాలలో భగవంతుడు జన్మించాడు. గ్యాండ్ ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవకీ వసుదేవులు చూశారు. ఆ సమయంలో చెరసాలంతా 12 మంది సూర్యుడు ఎలానైతే ప్రపంచంలో వెలుగునిచ్చి తేజస్సునిస్తారో అలా చెరసాలంతా చక మెరిసిపోతుంది. అటువంటి మెరుపు చూశాడు భగవంతుడు. సాక్షాత్తుగా బాలకృష్ణుడుగా శంఖ చక్ర గదాధరుడు ఆ యొక్క
శంఖచక్ర గదాధరుడు ఆ యొక్క చెరసాలలో వసుదేవుడికి దర్శనాన్ని ఇచ్చాడు. అప్పుడు వసుదేవుడు చాలా సంతోషించి, భగవంతా భూభారాన్ని తగ్గించడానికి నా గర్భంలో జన్మించావా అని చాలా సంతోషించి వెంటనే ఇలా అంటున్నాడు, భగవాన్ ఈ దుష్టకంసుడు నిన్ను చూస్తే బ్రతకనివాడు, కాబట్టి వెంటనే ఈ యొక్క అవతారాన్ని ఉపసంహరించుకొని బాలకుడుగా కావాలన్నాడు. వెంటనే కృష్ణుడు బాలకుడుగా అయిపోయినాడు. ఆ సమయంలో గాలి, వాన, మెరుపు, ఏ ప్రాణికోటి, ఏ జీవకోటి కూడా ఇలా వింటున్నటువంటి అమ్మవాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో వింటున్నారో ఇక్కడ మనం వీక్షించవచ్చు. వెంటనే రేపల్లకు బయలుదేరాడు. ఎప్పుడైతే బయలుదేరాడో అనంతుడైనటువంటి వాడు పైన పడిగబెట్టుకున్నాడు. భగవంతుని ఎందుకు చినుకుపడకుండా, ఎండ కొట్టకుండా, దుమ్ము పడకుండా, కష్టం కాకుండా వెళుతూ ఉన్నాడు. యమునా తీరానికి వెళ్ళాడు. యమునా తీరంలో నిలబడ్డాడు. యమునా భర్పూర్ పారుతూ ఉన్నది. అప్పుడు యమునాను చూశాడు, ప్రార్థన చేశాడు. యమున వసుదేవుడి యొక్క ప్రార్థనను మన్నించి మార్గాన్ని ఇచ్చింది. మార్గంలో వెళుతూ ఉన్నాడు. వెళుతూ 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 రేపల్లి చేరుకున్నాడు. నంద యశోదల సన్నిధానంలో ఉండబడి ఒక ఆడపిల్లని తీసుకున్నాడు. ఈ మగ పిల్లవాడిని అక్కడ ఇచ్చాడు. అది యోగమాయ, అక్కడి వాళ్ళకి ఎవరికి తెలవదు. తీసుకువచ్చాడు, మళ్ళీ ఇక్కడ అప్పచెప్పాడు. మళ్ళీ ఎక్కడెక్కడ దర్వాజాలు బంద్ అయిపోయినవి, సంఖ్యలు పడిపోయినవి, ఉండబెట్టి ఒక కావాళ్ళంతా లేచారు. అక్కడ ఉండబెట్టి వాళ్ళంతా లొల్లి గోల పెడుతున్నారు. కంసుడు రానే వచ్చాడు. ఏమని, అష్టమ గర్భంలో జన్మించిన వాడు నాకు మరణదశ కాబట్టి తప్పకుండా వీడిని వర్ణించాలన్నాడు. వెంటనే దేవకి సన్నిధానంలో ఉంది. ఎవరు? ఆడపిల్ల. అప్పుడు పాపం దేవకి ఇలా ప్రాధేయపడింది, ఓ అన్నా, మగపిల్లవాడవుతే నిన్ను చంపుతాడు గాని ఇది ఆడపిల్ల కదా, నిన్ను వదిలిపెట్టమంది. లేదు లేదు లేదు, ఎలాగైనా నేను చంపగలిగానన్నాడు. చేతులు తీసుకున్నాడు, పైకి విసిరాడు, ఖడ్గాన్ని ఇలా పట్టాడు. అది పైన వచ్చి ఖడ్గం పైన పడితే 2 ముక్కలు అయిపోతుందని తన సంకల్పం. ఎప్పుడైతే పైన విసిరి వేశాడో పైన పోయి, మరే కంస, మరే దుష్ట, భూమిపై భారంగా ఉన్నావురా మూర్ఖ, నువ్వు నన్నేం తుప్పులు చేస్తున్నావురా అని అక్కడిని వెంటనే ఒక 1000 ముక్కలైంది పైన పైన. ఆ 1000 ముక్కలు పైన వెళ్ళిపోయినవి. అప్పుడు కంసుడికి అర్థమైపోయింది, నన్ను చంపబడేటువంటి వాడు రేపల్లిలో పెరుగుతున్నట్టు ఒక విషయం తెలుసుకున్నాడు. వెంటనే కంసుడు దాహతాపంలో పడ్డాడు. దాన్ని భ్రమ అంటారు. ఏం భ్రమ? కృష్ణుడు రేపల్లె వస్తాడు, చంపుతాడు, కృష్ణుడు రేపల్లె వస్తాడు, చంపుతాడు. అటువంటి భ్రమలో పడిపోయినాడు. ఎప్పుడైతే అలా భ్రమలో పడిపోయినాడో కంసుడు మెల్లగా ఒక్కొక్కళ్ళను రేపల్లె పంపించడం మొదలుపెట్టాడు. ఎవరిని? తన అనుచరులు రాక్షసులను. ఈ రాక్షసులు ఎందుకు పంపిస్తున్నాడు అంటే, వీళ్ళు గత జన్మలో కాస్తో కూస్తో పుణ్యం చేసుకున్నారు. ఈ కాస్త కూస్త పుణ్యం చేత భగవంతుడి యొక్క సన్నిధానంలో కనుక వెళితే తప్పకుండా మోక్షాన్ని పెడతారండి. అలాగే పూతన, శకటాసురుడు, మరొక భూరి, మరొక రాక్షసులంతా కూడా భగవత్ సన్నిధానంలోకి వెళ్ళి భగవంతుడి యొక్క హస్తాలలోనే హస్తగతమైనారు. అప్పుడు వాళ్ళంతా మోక్షాన్ని పొందారు. ఈ పూతన చూడండి, బలి చక్రవర్తి తపస్సులని చేసి సర్వాధికారాన్ని పొందాడు. రాక్షసుడు కాబట్టి అహంకారం చేత దేవతా రాజ్యాలయం దండెత్తాడు. దేవతలంతా భగవంతుడి విష్ణుమూర్తితో మొరబెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నాడు, వెళ్ళండి, నేను వచ్చి బలి చక్రవర్తి సాగడాలను ఆపుతా అన్నాడు. వెంటనే విష్ణుమూర్తి ఒక వామన బ్రహ్మచారిగా, బ్రాహ్మణుడుగా అవతరించి ఒక తాటాకులు చెత్తులు పట్టుకొని, చేతిలో ఒక కమండలం పట్టుకొని బలి చక్రవర్తి ఇంటికి వెళ్ళాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. బ్రాహ్మణులకు సాధారణంగా భిక్ష అడుకోవడం వాళ్ళ యొక్క వృత్తి. ఎప్పుడైతే భవతి భిక్షాందేహి అన్నాడో వెంటనే బలి చక్రవర్తి అహంకారం చేత 3-7 లోకాలు నా చేతిలో ఉన్నవి, ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు భగవంతుడి ఒక వామన బ్రహ్మచారి, ఆయన నాకేం అవసరం లేదు, నాకు ఒక్క 3 అడుగులు చాలన్నాడు. ఇస్తాపో అన్నాడు. నాకేం కరు. ఆ సమయంలో భిక్ష అడిగేటప్పుడు బలి చక్రవర్తి ఒక బిడ్డ పక్కనే నిలబడి ఉంది. వామనుడు వచ్చి నిలబడ్డాడు. ఆ అమ్మాయి ఆ వామనుడిని చూస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి మనసులో ఇలా కోరికొచ్చింది, ఏమని, అబ్బా ఇటువంటి తనయుడు నాకు కలిగితే బాగుంటుండేది అనుకున్నాడు. తథాస్తు అన్నాడు మనసులో.
ఇస్తున్నామన్నాడు. తథాస్తు అన్నాడు. ఎప్పుడైతే 3 అడుగుల జాగనిచ్చాడో ఏమన్నాడు, ఈ పృథ్వంతరాలు ఎక్కడన్నా పెట్టుకున్నాడు. ఒక్క అడుగు తీశాడు, పెట్టాడు. పృథ్వీ మొత్తం నిండిపోయింది. ఇంకోటి ఎక్కడ పెట్టాలన్నాడు, ఆకాశం కూడా అలాగే పెట్టన్నాడు. దానికి ఒక్క అడుగు వేశాడు, అది అయిపోయింది. ఇక మిగిలింది ఒక్క అడుగు, ఇది ఎక్కడ పెట్టాలన్నాడు. ఎక్కడా లేదు జాగా, నా నెత్తి మీద ఉన్నాడు. వెంటనే ఈ యొక్క పాదం తీసి శిరస్సు ఎందుకు పెట్టాడు. బలి చక్రవర్తి పాతాళం పోతున్నాడు. ఆ సమయంలో పక్కనే బిడ్డ ఉన్నది. ఇలా కోపం వస్తున్నది, పట 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 పళ్ళు కొరుకుతున్నది. రాక్షస స్త్రీ కాబట్టి కళ్ళల్లో ఒక రక్తం వస్తున్నది. ఇలా రక్తం పీల్చి విని చంపాలని ఒక భావన వచ్చింది దానికి. అప్పుడు కూడా భగవంతుడు అన్నాడు, పర్వాలేదు పో అన్నాడు. కాబట్టి అలనాటి ఆ బలి చక్రవర్తి యొక్క బిడ్డే ఈ యొక్క కంసుడి యొక్క సన్నిధానంలో ఉన్నట్టు ఒక పూతన. ఇలాగే ప్రతి జీవులకు గత జన్మల్లో చేసిన పాప పుణ్యాల వర్జితం చేతనే మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. జన్మలు వట్టిగా రావు. జన్మానికి కారణం లేకుండా ఉండదు. కర్మతో జాయితే జన్మ, జన్మతో జాయితే కర్మ. కర్మను చేశారు కాబట్టి ప్రపంచంలో జన్మించారు. ప్రపంచంలో మీరు జన్మించారు కాబట్టి కర్మను ఆచరిస్తున్నారు. ఇటువంటి కర్మను అంటకుండా ఉండాలంటే ఇటువంటి ఒక భాగవత, భారత, భవిష్యత్తు మరొక పురాణాలను మనం శ్రవణం చేస్తుంటే దాంట్లో రాజుల కథలు, యోగుల కథలు, ఎత్తుల కథలు, మరొక కథలన్నిటి కూడా మనం వింటుంటే వాళ్ళు ఎలా సాధించారు అంటే ఒక విషయాన్ని తెలుసుకుంటాం. అప్పుడు మనం తప్పకుండా తరితబడిన అవకాశం మనకు కలిగి ఉంటుంది. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.